అనంతమైన వేదాలను నాలుగుగా పరిష్కరించి అష్టాదశ పురాణాలు రచించిన వ్యాసుడికి ఇంకా ఏదో వెలితి మిగిలిపోతే ఆ వెలితేమిటో చెప్పినవాడు నారదుడు. వాల్మీకి రాముడి కథ చెప్పి రాయమన్నది కూడా నారదుడే. భగవంతుడి కథలను తనివి తీరా భాగవతంగా రాయి ఆ వెలితి తీరిపోతుందని సలహా ఇచ్చాడు నవవిధ భక్తులను సూత్రీకరించిన నారదుడు. అప్పుడు భాగవతం రాశాడు వ్యాసుడు. వ్యాసుడి భాగవతంలో కృష్ణ కథలు అద్భుతంగా ఉంటాయి. ఆ వ్యాసుడు దర్శించిన కృష్ణుడిని తెలుగువారి ఇళ్లల్లో పిల్లాడిని చేశాడు తెలుగు భాగవతంలో మన బమ్మెర పోతన. సాధారణంగా సంస్కృత శ్లోకాల్లో స్తోత్రాల్లో బీజాక్షరాలుంటాయి. వాటిని పలికే పద్ధతిలో పలికితే శక్తులుంటాయి. పోతన తెలుగు పద్యాల్లో సంస్కృత మంత్ర శక్తులను మించి మహత్వ కవిత్వ పటుత్వ శక్తులను నింపాడు. కొన్ని చోట్ల సంస్కృత భాగవతానికి మించిన శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం, రస సిద్ధి పోతన సాధించడం తెలుగువారి అదృష్టం. 16 అణాల తెలుగు పద్యానికి, తెలుగుతనానికి, తెలుగు ధనానికి పోతన పెట్టింది పేరు. ఓయమ్మ నీ కుమారుడు పాలు పెరుగు మననీడమ్మ అని గోపికలు మన తెలుగులోనే యశోదమ్మకు ఫిర్యాదు చేస్తారు. నల్లని వాడు పద్మనయనమ్ములవాడు నెమలి పింఛమువాడు మీ పొదలమాటున లేడు కదమ్మ చెప్పరే అని గోపికలు మల్లె పొదలను మన తెలుగులోనే అడిగారు. లా ఒక్కింతయు లేదు నీవు తప్ప వేరే దిక్కు లేదు అని మొసలి నోటపడ్డ గజేంద్రుడు మన తెలుగులోనే ప్రార్థించాడు. పోతన తెలుగు మందార మకరంద మాధుర్యాలను శ్రీకృష్ణుడు జుర్రుకున్నాడు. అల వైకుంఠపురంబు లోపల ఆమూల సౌధంబులో ఉన్న శ్రీకృష్ణుడిని పోతన తెలుగువారికి పట్టించాడు. తన జన్మ చరితార్థం కావడానికి భాగవతాన్ని తెలుగులోకి అనువదిస్తున్నానని పోతన కావ్యారంభంలో అత్యంత వినయంగా చెప్పుకున్నాడు. తెలుగు భాషను తెలుగువారిని కూడా చరితార్థులను చేశాడు. పోతన పద్యం పాడడం, వినడం, చదవడం, కనీసం తెలియడం తెలుగువారికి ఒక గుర్తింపు. అలా శ్రీకృష్ణ కర్ణామృతం శ్లోకాలు పాడడం, వినడం, చదవడం, కనీసం తెలియడం భక్తులకు, సాహిత్య ప్రియులకు, శబ్ద సౌందర్యారాధకులకు, ఛందోలంకార వ్యాకరణవేత్తలకు ఒక గుర్తింపు. లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం సంస్కృత శ్లోకాలను అంతే గొప్పగా, అంతే అందంగా తెలుగు పద్యాల్లోకి అనువదించాడు మన వెలగపూడి వెంగనామాత్యుడు. శ్రీకృష్ణ కర్ణామృతం పేరుకు తగ్గట్టు వీణులకు విందు, మనసుకు హాయి, కళ్ళ ముందు కదిలే దృశ్యం, మదిలో నాటుకుపోయే చిత్రం. అందులో కొన్ని కథలు, కొన్ని సంభాషణలు, కొన్ని పులకింతలు, కొన్ని ప్రార్థనలు, కొన్ని పొగడ్తలు, కొన్ని పాడుకోదగ్గ పాటలు, కొన్ని ఆడుకోదగ్గ ఆటలు, కొన్ని అనుభవాలు, కొన్ని మైమరపులు, కొన్ని వేణుగానాలు, కొన్ని యమునా తరంగాలు, కొన్ని బృందావన వెన్నెల విహారాలు అన్నీ కలిపి మనలో శ్రీకృష్ణుడిని నిలిపే శబ్దరూపాలు, భావచిత్రాలు, కాలాతీతుడిని భాషాతీతంగా పట్టుకున్న శ్లోకాలు, పద్యాలు.